హాయ్ ఎవ్రీవన్, ఒక చిన్న కథ చెప్పుకుందామా. ఒక కుక్క ముసలిదైపోయిందనేసి ఆ ఓనర్స్ తీసుకెళ్ళి దాన్ని అడవిలో వదిలేస్తారు. ఆ అడవిలో ఆ కుక్క కూర్చొని ఉండగా ఒక పులి అటువైపు వస్తూ, అరే ఈ కుక్కను తినేద్దాం ఈరోజు అనుకొని ప్లాన్ చేస్తుంది. పులి ప్లాన్ కుక్కకు అర్థమైపోయి అటువైపు ధీమాగా నడుస్తూ ఆ ఎముకలు పడి ఉంటే అక్కడ ఆ ఎముకలను చూస్తూ, నిన్న నేను తిన్న పులి యొక్క ఎముకలు లాగున్నాయి ఇవి అనేసి చెప్తుంది. అది విన్న పులి భయపడి అటు నుంచి పారిపోతుంటుంది. ఇదంతా ఒక చెట్టు మీద నుంచి ఒక కోతి గమనిస్తూ ఉంటుంది. అది వెంటనే దిగి పులితో ఇలా అంటుంది, కుక్క నీకు ఏమార్చింది, అది పులి ఎముకలు కాదు, అది కుక్క నిన్ను తినలేదు, నువ్వు కావాలంటే వచ్చి దాన్ని తినేసి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆ పులి మీద ఎక్కేసి దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. అది గమనించిన కుక్క మరలా ఇంకో ప్లాన్ వేస్తుంది. అరే నేను ఇప్పుడే పంపించానే కోతిని ఆ పులిని తీసుకురమ్మని చెప్పి ఆ కోతి ఇంకా రాలేదే అని చెప్పేసి ఇంకొక ప్లాన్ వేస్తుంది. అది విన్న పులికి చాలా కోపం వచ్చేసి ఆ కోతిని పట్టుకొని తినేస్తుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, లైఫ్ మనల్ని చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో పడేస్తూ ఉంటుంది, కానీ సర్వైవల్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మనం తెలివిగా ప్రవర్తించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే సొల్యూషన్స్ని మనమే కనుక్కోవాలి. దీన్నే సర్వైవల్ ఆఫ్ ద స్మార్టెస్ట్ అంటాం. అంటే లైఫ్ మనకు అప్పుడప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటుంది, బట్ మనం స్మార్ట్గా ఆలోచించి దాని నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.